ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు మన వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు ఇంకా ఉన్నాయి అండి. అవి ఎలా బుక్ చేసుకోవాలో నేను మీ అందరికీ చెప్తాను. అలాగే ప్రస్తుతము సర్వదర్శనము, దివ్య దర్శనము, అలాగే ఫ్రీ దర్శనము, అలాగే 300-500 రూపాయల దర్శనం యొక్క పరిస్థితులు ఏంటి, దర్శనం టికెట్లు ఫిబ్రవరి మార్చ్ నెలకి సంబంధించి ఇంకా ఏమైనా దొరుకుతాయా, అవన్నీ కూడా మన వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. ఇక ఫస్ట్ టైం మీ అందరూ మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఈరోజు జనవరి 25వ తారీఖు వరకు కూడా, అంటే ఈ రోజుకు సంబంధించి సర్వదర్శన్ టోకెన్లు అనేవి తిరుపతిలో కౌంటర్లలో అయితే పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు టికెట్లు అయితే ఏమీ లేవండి. ఈరోజు సర్వదర్శనం కోసం ఎవరైతే వస్తున్నారో వారు డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అయ్యి మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే ఒకవేళ నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే నడక మార్గం టికెట్లు కూడా పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక ఈరోజు నడక మార్గం భక్తులు కావచ్చు, సర్వదర్శనం కోసం టికెట్లు తీసుకోవడానికి వచ్చే భక్తులు ఇద్దరికీ కూడా టికెట్లు అయితే ఏమీ లేవు. కొండపైన డైరెక్ట్గా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలో ప్రస్తుతానికి మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు అనేవి ఆన్లైన్లో రిలీజ్ చేయటము నిన్న జరిగింది. ప్రస్తుతం అయితే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, చూసారా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 30 వరకు కూడా అన్ని రకాల 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు అనేవి బుకింగ్ క్లోజ్ అయిపోయింది. ఒకవేళ మీ కుటుంబ సభ్యుల్లో మీలో ఎవరికైనా కానీ 300 రూపాయల టికెట్లు దొరకలేదే అనుకోండి, ఏప్రిల్ నెలకి 500 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. 300 అయినా 500 అయినా ఒకటే క్యూ లైన్. మీరు ఏం చేస్తారంటే టీటీడీ దేవస్థానం .ap.gov అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది చూసారా, ఈ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసారా, శ్రీవారి రాజిత సేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర బాక్స్లో క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఏమవుతుందంటే, మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు చూసారా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇలా ఈ జనవరిలో ఒక వారం రోజులు, మిగతా 3 రోజుల్లో కూడా మీకు సేవ బుక్ చేసుకునే అవకాశము ఈ గ్రీన్లో ఉన్న డేట్లు అన్నిటికీ కూడా ఉంది. మీరు ఈ 500 రూపాయల టికెట్ బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సేవ బుక్ చేసుకోవాలి. ఏదో ఒక రోజు అంటే దర్శనం చేసుకోవాలనుకున్నట్టుగా దానికన్నా కొన్ని రోజుల ముందు ఎప్పుడైనా కూడా సేవ బుక్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఏప్రిల్ 25వ తారీఖున దర్శనం చేసుకోవాలి అనుకుంటే నేను ఏప్రిల్ 25 లోపల ఏదో ఒక రోజు సేవ బుక్ చేసుకోవచ్చు. నేనేం చేస్తాను, మార్చ్ 14 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కళ్యాణోత్సవము 578 టికెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు దర్శన అవైలబిలిటీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఏప్రిల్లో మీకు 1, 2, 3, 4, 8, 10, 11, 15, 16, 17, 18, 19, 20, 23, 24, 25, 26, 29, 30 తారీఖుల్లో అయితే మీకు గ్రీన్లో ఉన్నాయి, అంటే దర్శన టికెట్లు ఉన్నాయన్నమాట. సో నేనేం చేస్తాను, ఏప్రిల్ 17 అని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినట్లయితే మీకు రాత్రి 6 గంటలకి 84 టికెట్లు ఉన్నాయి, 7 గంటలకి 132 టికెట్లు ఉన్నాయి, అలాగే రాత్రి 21 గంటలు అంటే దాదాపు 8 గంటల ప్రాంతాల్లో 170 టికెట్లు ఉన్నాయి, తర్వాత 9 గంటలకి 166 టికెట్లు ఉన్నాయి. ఈ విధంగా చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 600 నుంచి 700 టికెట్లు అయితే ఉన్నాయి. సో నేను మరొక డేట్ సెలెక్ట్ చేస్తాను మీకోసం. ఏప్రిల్ 3 సెలెక్ట్ చేసినట్లయితే 144 టికెట్లు, 172 టికెట్లు, 174 టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒకవేళ ఏప్రిల్ 11 సెలెక్ట్ చేస్తే 169 టికెట్లు, 14 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. సో ఈ విధంగా చూసినట్లయితే ఇప్పటికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి కొన్ని డేట్లలో అయితే మీకు ఖాళీగా అయితే ఉన్నాయి. ఇక మనము మళ్ళీ ఒకసారి మెయిన్ స్క్రీన్ వచ్చినట్లయితే నేను మరలా చెప్తున్నాను, ఏదో ఒక రోజు ముందు మీరు సేవ బుక్ చేసుకుని చెక్ చేసుకుని దర్శన టికెట్లు ఉంటే అప్పుడు వెళ్ళి మీరు దర్శన్ బుక్ చేసుకోవాలి. దర్శన్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ పైన బుకింగ్ హిస్టరీ అని ఉంది కదా, ఇక్కడికి వస్తే మీకు ఆటోమేటిక్గా సేవ బుక్ చేసిన తర్వాత దర్శన్ బుక్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు రూముల గురించి మీకు చూపిస్తాను. మళ్ళీ ఒకసారి హోమ్ పేజ్కి వచ్చి ఇక్కడ అకామిడేషన్ అని ఉంది కదా, ఇక్కడ అకామిడేషన్ దగ్గర క్లిక్ చేయండి. చేసి ఇక్కడ సెలెక్ట్ లొకేషన్
తిరుపతి అని కనుక సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇప్పటికీ కూడా జనవరి 29వ తారీఖున శ్రీనివాసంలో ఒక రూమ్ ఖాళీగా ఉంది. జనవరి 30వ తారీఖున విష్ణు నివాసంలో 2 రూములు ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి 7వ తారీఖున విష్ణు నివాసంలో 18 రూములు ఖాళీగా ఉన్నాయి. అలాగే మాధవన్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది. ఈ విధంగా చూసినట్లయితే జనవరి ఫిబ్రవరిలో కొన్ని రూములు అయితే తిరుపతిలో అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ నెలకి చూస్తే ఏప్రిల్ 4, 15, 16, 17, 18, 22, 29, 30 తారీఖుల్లో అయితే పుష్కలంగా ఖాళీగా ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. అలాగే చాలామంది తలకోన కూడా వెళ్ళాలి అనుకుంటారు. అలాంటి భక్తులు కూడా ఇక్కడ మీకు చూసినట్లయితే ఏప్రిల్ 3, 5, 15, 16, 17, 18, 23, 30 తారీఖుల్లో అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి 2, 4 తారీఖులో కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇక తిరుమల రూమ్స్ కనుక చూసినట్లయితే ప్రస్తుతం అయితే ఆ విభాగం అనేది అంటే ఆ వెబ్సైట్లో తిరుమల అనేది అయితే హైలైట్ అవ్వడం లేదు. కానీ బుకింగ్స్ అయితే క్లోజ్ అయిపోయాయి. ఇందులో ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు. నేను మరలా చెప్తున్నానండి, 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా ఇప్పటికీ కూడా ఖాళీగా ఉన్నాయి. దానికోసం ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేస్తే ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గర మీకు ఆటోమేటిక్గా హైలైట్ అవుతుంది. అప్పుడు మీరు అది సెలెక్ట్ చేసుకొని చక్కగా స్వామివారికి మీరు దర్శన టికెట్లు అనేవి మీకు ఏప్రిల్ నెలకి కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుత పరిస్థితి అండి. అలాగే నేను మీకు మరొక విషయం చెప్తాను. నిన్నటి రోజు స్వామివారిని 65,991 మంది అయితే దర్శనం చేసుకున్నారు. అలాగే స్వామివారికి 21,959 మంది తలనీలాలు ఇచ్చారు. అలాగే స్వామివారి హుండీ కానుకలు 3.57 కోట్లండి. అలాగే ప్రస్తుతం ఈరోజు 12 కంపార్ట్మెంట్లో కూడా స్వామివారి కోసం భక్తులు వేచి ఉన్నారు. అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేని వారు ఈరోజు కొండపైకి వెళ్ళినట్లయితే దాదాపు 12 గంటల దర్శన సమయం పడుతుందని టీటీడీ యాజమాన్యం వారే మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చూసినట్లయితే మీకు 300, 500 రూపాయల టికెట్ ఉంటే ఈరోజు మీకు 3 గంటల పైన దర్శన సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే సర్వదర్శనం కానీ దివ్యదర్శనం టోకెన్లు ఉంటే మీకు 5 నుంచి 7 గంటల దర్శన సమయం పట్టే పరిస్థితి అయితే ఈరోజు ఉందన్నమాట. ఇది మీ అందరూ తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయము. అలాగే మీ అందరికీ తెలుసు, ఈరోజు తిరుమలలో కొండపైన రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎవరైనా ఆ తీర్థానికి వెళ్ళాలి అనుకుంటే ఈరోజు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. అలాగే కొండపైన ఆర్టీసీ బస్సెస్ అనేవి 35 బస్సులు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా టీటీడీ వారు సహకరించడం జరిగింది. అలాగే అధిక బరువు ఉన్నవాళ్ళు, ఆస్తమా, గుండెపోటు, అలాగే దీర్ఘకాల వ్యాధులు, వృద్ధులు ఇలాంటి వాళ్ళని అయితే టీటీడీ యాజమాన్యం ఆ మార్గంలో అయితే మిమ్మల్ని పంపడం లేదు. దయచేసి ఈ విషయం మీరైతే తెలుసుకోగలరు. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ అండి. అలాగే తుంబుర తీర్థ ముక్కోటి అనేది ఎప్పుడు అని కూడా చాలామంది అడుగుతున్నారు. ఈ సంవత్సరం మార్చి 25వ తారీఖున ఈ తుంబుర తీర్థ ముక్కోటి అనేది జరుగుతుంది. అప్పుడు నేను మీ అందరికీ కూడా ఒక వారం ముందుగానే ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని భావిస్తూ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను మరలా మీ అందరి ముందు మరొక వీడియోతో వస్తాను. అలాగే వీడియో ముగించే ముందు నేను ఇంకొక విషయం చెప్తానండి. మార్చ్ వరకు కూడా అన్ని రకాల ఆన్లైన్ టీటీడీ 300 రూపీస్ దర్శన టికెట్లు కావచ్చు, 500 రూపీస్ దర్శన టికెట్లు కావచ్చు, తిరుమల తిరుపతి రూమ్స్ కావచ్చు, అన్నీ కూడా బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి. ఇక కేవలం ఎవరైనా కానీ మార్చ్ లోపల మీరు రావాలి అనుకుంటే కేవలం మీరు తిరుపతి వచ్చి సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని రాగలరు. ఇంతకంటే మార్గం అయితే ఏమీ లేదు. అలాగే నడక మార్గంలో వెళ్ళాలనుకున్న వాళ్ళైతే దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని రాగలరు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ ధన్యవాదాలు.